కంచి కామకోటి 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి వేద పాఠశాల అరుగు మీద కూర్చొని ఉండగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన పిల్లల్ని పిలిచి, ఏమిరా మీరు ఆడుకుంటున్నారు, పాఠం వినలేదా అని అడిగారు. అడిగితే ఒక పిల్లవాడు అన్నాడు, ఇవాళ మా పాఠం చెప్పే అధ్యాపకుడు రాలేదు, మేము ఆడుకుంటున్నామన్నాడు. రెండవ వాడు అన్నాడు, లేదు మా అధ్యాపకుడు వచ్చారు, మేమే పాఠం వినకుండా ఆడుకుంటున్నామన్నారు. ఇద్దరు పిల్లలు చెరొక మాట చెప్పారు, నిజానికి అధ్యాపకుడు వచ్చాడా రాలేదా చూసి రెండని పక్కన ఉన్న అంతేవాసిని పాఠశాలలోకి పంపించి మహాస్వామి వారు ఇద్దరు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టారు. వెళ్ళి వచ్చినటువంటి అంతేవాసి అన్నాడు, అధ్యాపకుడు ఇవాళ రాలేదండి అన్నాడు. ఏరా మీ అధ్యాపకుడు రాలేదు కదా, వచ్చారు పాఠం చెప్తున్నారు, మేము ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావని అడిగారు. మా అధ్యాపకుడు రానంత మాత్రం చేత మేము ఆడుకోవలసిన అవసరం లేదు. మా తరగతి గదిలో కూర్చుని ఆయన చెప్పిన పాఠం వల్లె వేసుకోవచ్చు. మేమిక్కడ ఆడుకుంటూ మీరు పిలిచి అడిగితే మా అధ్యాపకుడు రాలేదని ఆయన గురించి మేము చిన్నతనం ఆయన పొందేటట్టుగా చెప్పి రేపు ఆయన్ని పిలిచి మీరు అడిగే స్థితి గురువుకు కల్పించడం కన్నా అబద్ధం చెప్పి గురువుకి గౌరవం తేవడం మంచిదనిపించి నేను అలా చెప్పానన్నాడు. మహాస్వామి వారి కళ్ళంబట ఆనంద భాష్పాలు వచ్చే, ఇది కదురా గురుభక్తి అంటే, వీడికి పుట్టుకతో వచ్చిందిరా గురుభక్తి అన్నారు.